ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanathanjal.in. సో దాదాపు 100 జ్యోతిష ఇంటర్వ్యూలు చేశాను సార్ నేను, కానీ ఇంతవరకు ఎప్పుడు ఈ మాట వినలా. ఎవరి కర్ణనాథులు? కర్ణనాథుడు అన్నది ఏం లేదు సార్. ఇది పంచాంగంలో ఉండే పంచ అంగాలు కలిసిందే పంచాంగం. ఓకే, ఈ పంచాంగంలోనే కర్ణనాథుడు ఉన్నాడు. కాకపోతే మన వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ తెలియక వదిలేశారు అంతే. ఇది ఆ కాలంలో నుంచి ఋషులు అప్పటి నుంచే ఉన్నది. ఇది పంచాంగం అంటే ఏంటండి? తిది, వారం, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిపినదే పంచాంగం. ఈ పంచాంగంలోనే ఈ కరణం వచ్చేసింది. అంటే ఇక్కడ తిది అంటే చాలా గొప్పదండి. తిదికి మించింది గొప్పది వారం. వారానికంటే గొప్పది నక్షత్రం. ఈ నక్షత్రానికంటే గొప్పది యోగం. యోగానికంటే గొప్పది కరణం. ఈ 5ట్లోనే ఒక మనిషి, ఈ భూప్రపంచంలో ప్రతి జీవి ఈ 5 కరణంలో ఏదో ఒక కరణం, ఏదో ఒక యోగం, ఏదో ఒక తిది, ఏదో ఒక వారం, 27 నక్షత్రాలు ఒక నక్షత్రాలు పుట్టే అవ్వాలి. దీనికి మించి ఏది లేదు. సో ఈ కర్ణనాథుడు అన్నది ఎలాగ అంటే ప్రతి మనిషికి అతను కులదైవం తర్వాత దేవుడు అతను గొప్ప. అన్నిటికంటే గొప్ప అతనే. అతను మనం పట్టించుకోవాలి ఇప్పటి వరకు. అంటే ఇష్టదైవం కాదు, కులదైవం కాదు, అతనికంటే గొప్ప. మిమ్మల్ని కాపాడేవాడు అతను. అతనికి మీరు బిడ్డనని అతనికి తెలుసు, అతను మీకు తెలియదు. మీ తండ్రి ఎవరు మీకు తెలియదు, మీ దేవుడు ఎవరు మీకు తెలియదు. అతనికి తెలుసు నా బిడ్డ మీరేనని అతనికి తెలుసు. అతని కారణం అతనికి ఎరుక కదా, తెలుస్తుంది. మీకు తెలియదు, మనకి తెలియదు. ఏ దేవుడు మనము తెలియక ఎన్నో దేవుళ్ళని పూజ చేస్తూ ఉంటాం. మీరు చాలా నోటి మాట విని ఉండొచ్చు, అయ్యగారు నేను చాలా గుళ్ళు తిరిగేసా, చాలా దేవుళ్ళు చుట్టేసేసాను, నాకు ఇక్కడ నాకు మంచి జరగలేదండి. ఎలా జరుగుతుంది? నీకు ఎవరు? నేను కాపాడేవాడు ఎవరు? నువ్వు వాడిని పట్టుకో. ఈరోజు అంటే నేను వెంకటేశ్వర స్వామికో శివుడికో శక్తి లేదు అనట్లేదండి, వాళ్ళు గొప్ప శక్తివంతులు. టీటీడీ ఛానల్ కింద ఈరోజు దర్శనం 70,000 మంది చిల్డ్రన్ చెప్పి వెళ్తూ ఉంటుంది. 70,000 మంది బాగుపడిపోయారా? చెప్పండి, లేదు. ఇప్పుడు అరుణాచలం అన్న దీంట్లో ఒక పౌర్ణమికి మినిమం 15 లక్షల మందిని గిరివలం చుడుతున్నారు. 15 లక్షల మందిలో రాతలు మారిపోయిందా? మారలేదు. ఎందుకు? నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మంచి జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? కొద్ది మందికే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దేవుళ్ళకి కూడా జ్యూరిస్డిక్షన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ ఏరియా అండి? ఇది జూబ్లీ హిల్స్. ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. ఓకేనండి, మీరు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారండి? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. మీ ఒక ఏరియా పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. మీ బ్రదర్ ఒక సిఐ అనుకుందాం, బంజారా హిల్స్ సిఐ అనే మన ఆఫీస్లో గొడవ జరిగింది, పెద్ద గొడవ జరిగింది. ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయాలంటే మీ అన్నయ్య గారు సిఐగా ఉన్నా కూడా తమ్ముడు మనం ఇక్కడ చేయలేను, నేను అంటే బంజారా జూబ్లీ హిల్స్ పిఎస్ కావాలంటే నేను కాల్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ అవుతుంది అని అంటారు. బీయింగ్ మీ మామగారు కమిషనరే అయినా కూడా అతను అక్కడ చేయలేడు. జూబ్లీ హిల్స్కి వచ్చే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎందుకు? దేవుళ్ళకి కూడా జ్యూరిస్డిక్షన్ ఉన్నది. మీ ఒక పుట్టిన గడియకి ఏ కర్ణనాథుడు ఉన్నాడో అతనే మిమ్మల్ని కాపాడాలి. అదే విధి. వేరే దేవుళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కాపాడతారు, ఇప్పుడు కాదు. ఆ సమయం వచ్చినప్పుడు కాపాడతారు, ఇప్పుడు మాత్రం ముందుకి రారు. ఇదే కర్ణనాథుడు. ఇప్పుడు ఎలాగంటే తెలుసుకోవాలి? మీరు చెప్పేది నిజం ఎలాగా? మీరు కర్ణనాథ్ అంటున్నారు, జ్యూరిస్డిక్షన్ అంటున్నారు, మేము ఎలా తెలుసుకోవాలి ఇది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, అతను ఒక 167 సినిమాలు పైన మించి హీరోగా చేశారు. అతను స్టార్టింగ్ నుంచి హీరోగా చేశారు. అన్ని సినిమాలలో సమర సింహారెడ్డి, సింహ, లక్ష్మీ నరసింహ, వీర, చెన్నకేశవరెడ్డి అని సింహ పెట్టుకున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకు? మిగతావి అంత పేరు రాలేకపోయింది. ఎందుకు? అతను కర్ణనాథుడు నరసింహస్వామి.
ఓకే. సింహం. మీరు అతని సినిమాలో చూడండి, ఇప్పుడు విలన్ని పొడిచే ఒక ఆయుధంలో కూడా ఒక సింహం ఒక ఫేస్ పెట్టి ఉంటారు. ఎందుకు వేరేది పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోలేదు? అవన్నీ అతనికి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సార్ నేను ఒకటి అడగొచ్చా? చెప్పండి. సరే మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది సార్. ఓకే. సో బాలకృష్ణ అటు రాజకీయాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు, ఇటు సినిమాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు. ఆయన కర్ణనాథుడు, సింహం అని చెప్పారు. రైట్ సార్. వండర్ఫుల్. రైట్ సార్. మన చిరంజీవి గారు ఉన్నారు. ఎస్ సార్. ఆయన మెగాస్టార్, ఎస్ సార్. తిరుగులేని స్టార్. అవునండి. ఆయన హనుమంతుడిని కర్ణనాథుడు అనుకుంటాను నేను. కాదండి, ఆయన హనుమంతుడినే పూజిస్తాడు. ఆయన అతను ఇంటి ఇలవేల్పు కులదైవం ఆంజనేయ స్వామి. అందుకే అతని పేరు చిరంజీవి అని కూడా మార్చుకున్నాడు. అక్కడ నుంచి బాగా అతను మంచిగా పాపులర్ అయిపోయాడు. సూపర్. అతనికి ఆంధ్ర జనాలు అంటే అతను అంటే పిచ్చి. అతనికి అంత మంచి ఫేమస్ హీరో. కాకపోతే అతను కర్ణనాథుని సరిగ్గా పట్టుకోలేకపోయాడు. అతనికి తెలియలేదు. అతనికి పొలిటికల్ క్యారియర్ పోయింది అతనికి. అదే వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూడండి, అతను కూడా ఇతనికంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. పొలిటికల్లో అతని కులదేవత ఆంజనేయ స్వామి. అతను కర్ణనాథుడు వరాహి దీక్ష చేసుకొని వరాహి రథం అని పెట్టుకొని ప్రచారం చేశారు. 21 సీట్స్ అతనికి ఇచ్చారు. 21 సీట్స్ గన్ షాట్ గా కొట్టేశారు. డైరెక్ట్ గా అడిషనల్ సీఎం అయిపోయారు. దట్ ఈస్ కర్ణనాథుడు పవర్. ఎందుకు? నీ కులదేవుడు ఆంజనేయ స్వామి కదా, వాయురథం అని కదా నువ్వు పెట్టుకోవాలి. ఎందుకు వాయురథం వెళ్తే రథం కదలదా? చెప్పండి. వాయురథం అని అంటే అతని రథం కదలదా? ఎందుకు? రథాన్ని మీద ఉండేది ఆంజనేయుడు బొమ్మే ఉంటది ఎక్కడైనా. వరాహి రథం అని పెట్టారు. అతను వరాహిని పట్టుకున్నాడు, దీక్ష చేసుకున్నాడు, గెలిచాడు. అతను సూపర్ గా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక కమెడియన్ ఆర్టిస్ట్ ఎత్తుకుందాం. ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారు ఉన్నారు. దాదాపు 750 అబౌ సినిమాస్. బాగా అతనిలాగా కమెడియన్ ఉంటే ఎలాంటి ఏడ్చే వాళ్ళని కూడా నవ్విచ్చేస్తాడు. అంత టాలెంట్ వ్యక్తి అతను. అతను అంటే నాకు చాలా గౌరవం. బట్ అతను పాన్ ఇండియా స్టార్ కాలేకపోయాడు. అంత టాలెంట్ ఉన్న పాన్ ఇండియా స్టార్ కాలేకపోయాడు. అదే ఇప్పుడు తమిళ్ కమెడియన్ లో ఒకటి యోగి బాబు అని ఒక అతను వచ్చాడు. చింపిరి జుట్టు అతను జైలు సినిమాలో డ్రైవర్ క్యారెక్టర్ చేశాడు. అతను కొద్దిగా ఒక 60-70 సినిమాలు పైన చేశాడు. ఓకే అండి. అతను కర్ణనాథుడు వరాహి. ఆ వరాహిని పట్టుకున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈరోజు రజనీకాంత్ గారు కాల్ షీట్ దొరుకుతుంది, అతను కాల్ షీట్ దొరకట్లేదు. అంత బిజీ. అతను తన కరణంతో ఒక సినిమా తీశాడు, పన్ని కుట్టి అని. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి సినిమా. దీంట్లో వరాహంతో తన కర్ణనాథుతో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా చాలా గొప్ప పేరు తీసింది. దట్ ఈస్ కర్ణనాథుడు పవర్. కర్ణనాథుని పట్టుకుంటే మీ లైఫ్ లో ఆ తండ్రి, మన దేవుడు, మనకి ఇచ్చే దేవుడు అతనే. మనకి ఇవ్వని వాడిని పట్టుకొని మనం ఎంత తల బాదుకున్నా వాడు ఇవ్వడు. ఇచ్చేవాడిని వెళ్ళి తండ్రి నన్ను చేయి జాబితే చాలు, నాన్న వచ్చావా, ఇదిగో నీకు ఇస్తున్నా, తీసుకోపో అంటే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన ఈ లోకంలో అందరి లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరు కష్టపడరు. అంటే కర్ణనాథుడు అంటే మరి మనకు అన్ని యోగాలు, బుధాదిత్య యోగం, ఇట్లాంటి ఎన్నో యోగాలు ఉన్నా కూడా కర్ణనాథుడు తెలియకపోతే అవి ఏం ఫలించవా? అంటే ఫలించవా అంటే ఫలిస్తాయి. ఇక్కడ అంటే మనము ముక్కుని ఇలా చుట్టి వచ్చేది, డైరెక్ట్ గా వచ్చేది. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఈ రెండు కాన్సెప్ట్లు. ముక్కుని ఇలా తిప్పి ఇలా రావటం అంటే మన యోగాలన్నీ ఉన్నా కర్ణనాథుడు లేకపోతే ఇంత తిరిగి రావాలి. యోగించాలంటే టైం పడుతుంది. కర్ణనాథుని పట్టుకుంటే ఆ యోగాన్ని అతనే తీసుకొని వచ్చి మీకు అటాచ్ చేసేస్తాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు కర్ణనాథుడి గురించి ఎన్ని యోగాలు ఉన్నా ఇతన్ని పట్టుకుంటే ఆ యోగాన్ని తొందరగా ఇచ్చేటట్టు చేస్తాడు. దట్ ఈస్ కర్ణనాథుడు. అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే వాళ్ళ గడియ, వాళ్ళ ఆ రోజు, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు మీరు క్యాలెండర్ లో ఇచ్చుంటారు. మీరు ఆదివారం పలానా నక్షత్రం, మహానక్షత్రము, ఆదివారం రోజు మహానక్షత్రము, తిథి ద్వాదశి తిథి. ఓకే అండి. తృతీయ యోగం, బాలవకరణం. ఇది ఆ బాలవకరణం అన్నదే మీ కర్ణనాథుడు. ఇక్కడ మీరు లక్షల కొద్ది ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్క కొబ్బరికాయ కూడా మీరు కొట్టాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పులి వచ్చింది అనుకుందాం, మీది బాలవకరణం. బాలవకరణం అంటే దాని అధిపతి ఎవరు? రాగు. దాని జంతువు ఏది? పులి.
ఓకే. అంటే మీకు ఏ దేవుడు దీంట్లో బాగా కలిసి వస్తాడు అంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవి ఆర్ అయ్యప్ప స్వామి. ఈ రెండిట్లో మీకు ఏదైతే ఇష్టం ఉందో వాళ్ళని పట్టుకొని చూడండి, మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అంటే మీరు ఇమ్మీడియట్గా ఒక జూకి వెళ్ళాలి, పులిని లైవ్లో వెళ్ళి దాని చూపు మీ మీద పడాలి, ఇంతేనండి మీరు చేయవలసింది, వేరే ఏది లేదు. ఇక్కడ ఏం ఖర్చు ఉందండి? పిల్లలతోటి మామూలుగా మనం జూకిలో ఒక ఎంజాయ్గా సరదాగా వెళ్తాం, వెళ్ళి ఆ పులిని వెళ్ళి చూస్తాం, ఆ పులి మిమ్మల్ని చూడాలి, ఇంతే. పులికి మీ వల్ల అయిన శక్తి కూడా 1 కిలోను 2 కిలోను 3, అది మీ శక్తి, మీ శక్తి మించొద్దు. సార్ నాకు ఎక్కువ రావాలి అని మనం అప్పులు చేసి అది అప్పు చేసే ఏ ఒక్క ఇది ఫలితం మీకు దక్కదు. ఆ అప్పు తీరిన తర్వాతే మీకు ఆ ఫలితం దక్కుతుంది. దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నది. నేను అప్పు చేస్తాను నాకు దేవుడు ఇచ్చేస్తాడని అంటే ఇవ్వడు, ఆ అప్పు అక్కడ తీరాలి. అప్పటి వరకు వాడికి ఇంట్రెస్ట్ లాగా పుణ్యం వాడికి మంచి జరుగుతుంది. అర్థమైందండి? సో అప్పు చేసి ఎప్పుడు మనం పూజలు చేయకూడదు. మీ వల్ల అయినది 1/2 kg మాంసానికి డొనేట్ చేయండి చాలు. అది ఎప్పుడైతే తింటుందో, ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తుందో, అక్కడ నుంచి మీ దశ స్టార్ట్ అవుతుంది.